పూర్తిగా ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసింది. దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. ఈ దాడిలో కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించినందుకు గాను అతనికి 14 కోట్లు పరిహారంగా చెల్లించేందుకు రెడీ అయింది. మరణించిన వారిలో చట్టబద్దమైన వారసుల కాసము అందించనుంది. అలాగే భారత్ దాడిలో చనిపోయిన ఉగ్రవాదులకు కూడా డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయింది పాక్ సర్కార్. తాజాగా వారి కుటుంబంలో కేవలం మసూద్ అజార్ మాత్రమే బతికి ఉన్నందున చనిపోయిన అతని అక్క, బావ, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలతో పాటు సహాయకులకు రావాల్సిన డబ్బు ఉగ్రవాదికి పాక్ అందించనుందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 తీవ్రవాద శిబిరాలను ఎక్కడాలను ధ్వంసం చేశారు. సో దాదాపుగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో 100 మందికి పైగా తీవ్రవాదులు కూడా చనిపోయారు. అది అఫీషియల్ గానే అధికారికంగానే ఇటు ఆర్మీ కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అయితే ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులు చనిపోయారు. అందులో మరీ ముఖ్యంగా భారత్ కావచ్చు, ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి టెర్రరిస్ట్ సంస్థ, దాని అధినేత అయినటువంటి ఏదైతే జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మొత్తంగా కూడా తుడుచుకుపెట్టుకుపోయారు. దాదాపు 14 మంది ఆయన కుటుంబ సభ్యులంతా కూడా చనిపోయారు. సో మొత్తం కూడా ఒక మసూద్ అజార్ ఒక్కడే తప్పించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా మొత్తంగా తప్పించుకున్న అతను మొత్తం కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యాలు జరిపిన దాడిలో మొత్తం కూడా చనిపోయారు. సో ఇప్పుడు పాకిస్తాన్ తన ఒకసారి తీవ్రవాద బుద్ధిని, తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నారు అనే దానికి భారత్ ఎప్పటి నుంచి అవుతుందో దానికి సంబంధించి మరొక బలమైన ఆధారం కావచ్చు, సాక్ష్యం కావచ్చు లభించినట్టు అవుతా ఉంది. ఎందుకంటే ఎవరైతే భారత్ జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ లో చనిపోయినటువంటి మసూద్ అజార్ కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక్కొక్కరు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి తరఫున ₹1 అక్కడ ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటుంది. సో ఆ మొత్తంగా 14 మంది చనిపోయారు కాబట్టి 14 కోట్ల పరిహారము మసూద్ అజార్ కు అందజేయాలని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే పాకిస్తాన్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా లాంటి వాటి మొత్తంగా కూడా మతోన్మాదంతో తీవ్రవాద చెలరేగుతున్నటువంటి మత ఛాందస్వాదం కూడినటువంటి ఈ యొక్క తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ భారత్ తోనే కాకుండా ఇతర మొత్తం దేశాల్లో దాడులకు తెగబడేటట్టుగా చేస్తోంది. సో పాకిస్తాన్ ఎప్పుడైతే మన భారత్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ పై అనేకంగా సందర్భం వచ్చినప్పుడు అనేక సందర్భాల ఆధారాలు బయటకు పెడుతూ వస్తుంది. ఎందుకంటే తీవ్రవాదాలను పెంచి పోషిస్తాం, తీవ్రవాద శిబిరాలకు ఆశ్రయం కల్పిస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో భారత్ చెప్తుంది. వాటికి అనుగుణంగానే భారత్ ఏవైతే చెప్తుందో అవన్నిటికి సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకు ఏకంగా నష్టపరిహారం చెల్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఒకవైపు తీవ్రవాదాన్ని నిర్మూలించాలి, తీవ్రవాదాన్ని మొత్తంగా అంతం చేయాలని ప్రపంచ దేశాలు, భారత్ తో పాటు ప్రపంచ దేశాలు అన్ని కూడా డిమాండ్ చేస్తూనే ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఆ యొక్క ఎవరైతే మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులో అతనికి ఆ కుటుంబ సభ్యులు చనిపోయినందుక పరిహారంగా 14 కోట్లు చెల్లిస్తున్నారు. ఇంత పెద్ద అమౌంట్ అంటే వాళ్ళు పాకిస్తాన్ సంబంధించినట్టు ప్రభుత్వం గానీ పాకిస్తాన్ ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చని చర్చ జరుగుతోంది. ఎందుకంటే తీవ్రవాదులు ముఖ్యము, తీవ్రవాదులతోనే మేము ఎల్లదీస్తాము, భారత్ ని ఇబ్బంది పెట్టడానికి ఈ తీవ్రవాదులను పెంచి పోషిస్తాము, తీవ్రవాదులే మా బలము, తీవ్రవాదులతోనే మేము ఇన్ని రోజులు నెట్టుకుంటూ వస్తున్నామని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుందా, లేకుంటే ఇతర కారణాలు ఏమైండొచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే 14 కోట్ల పరిహారం చెల్లించాలని పాకిస్తాన్ అనుకుంటుందో అది తీవ్ర విమర్శల పాలవుతా ఉంది. ఎందుకంటే ఒకవైపు భారత్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తో మొత్తంగా పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాద శిబిరాలను ఎత్తేయాలి, ధ్వంసం చేయాలి, అంతే చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఆ ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ నష్టపరిహారం చెల్లించాలని వారేదో దేశం కోసము మొత్తంగా కూడా దేశం కోసం పోరాడుతున్నారో లేకుంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టుగానో వారికి నష్టపరిహారం చెల్లించడానిపైన తీవ్ర విమర్శలు రేకెత్తున్నాయి. దీనిపైన భారత్ కూడా మరొకసారి తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ తీరును తప్పుపట్టే అవకాశం, అదేవిధంగా ప్రపంచ దేశాల ముందు నిలిచే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మసూద్ అజార్ అనేవాడు మొత్తంగా కూడా ఇండియాకి కావాల్సిన మోస్ట్ వన్ టెర్రరిస్టు. ఆ టెర్రరిస్ట్ సంబంధించినటువంటి అక్క, బావ, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలు అందరూ కూడా ఆయన బాడీ గార్డ్స్ కూడా
ఆ మసూద్ అజర్ టెర్రరిస్ట్ బాడీ గార్డ్స్ తో అందరూ కూడా 14 మంది చనిపోయారు. వాళ్ళందరూ కలిపి 14 కోట్లు ఇవ్వడం అనేది ఏదో ఇది చాలా తీవ్రమైన అంశము. దీని పట్ల భారత్ కూడా సీరియస్ గా తీసుకుంటుంది. దానికి సంబంధించి నెక్స్ట్ ఎలా దానికి సంబంధించి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది అయిపోలేదని చెప్పేసి కేంద్రం కూడా ఇప్పటికే ప్రకటించిన ధర్మిల. అదే సందర్భంలో ఇప్పటికే తీవ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఎందుకంటే నిన్నటి మొన్న కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఎవరైతే మకాం వేసుకున్నటువంటి పాకిస్తానీ తీవ్రవాదులు ముగ్గురిని నిన్ననే అక్కడ సంబంధించినటువంటి కాశ్మీర్ లో ఆర్మీ బలగాలు ఎన్కౌంటర్ చేశాయి, 3 చనిపోయారు. సో ఇది ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక నుంచి దీనికి ఎండ్ ఉండదు అని చెప్పేసి తీవ్రవాదులను ఏరివేసేంత వరకు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనుకుంటున్నారు. ఒకవైపు తీవ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ చూస్తా ఉంటే, మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికే ఇట్లాంటి మార్గాలు ఎత్తుకుంటుందా అని చెప్పేసి ఒక విమర్శ వస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మసూద్ అజార్ కు 14 కోట్ల చెల్లించాలనే అంశం కూడా చర్చనీయాంశం అవుతుంది, తీవ్ర విమర్శల పాలవుతుంది. దీనిపైన భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది, భారత్ సంబంధించి కేంద్రం కూడా ఏం చేయబోతుందో అనేది మాత్రం కొంచెం ఆసక్తికరంగా కనబడతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.